ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. బండి భగీరథ్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. బండి భగీరథ్ కోసం 4 బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. భగీరథ్ కోసం హైదరాబాద్ తో పాటు కరీంనగర్, ఢిల్లీలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. బండి భగీరథ్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. బండి భగీరథ్ కోసం 4 బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. భగీరథ్ కోసం హైదరాబాద్ తో పాటు కరీంనగర్, ఢిల్లీలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. బండి భగీరథ్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ కోసం 4 బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. భగీరథ్ కోసం హైదరాబాద్ తో పాటు కరీంనగర్, ఢిల్లీలో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ప్రియాంక, మొత్తంగా అనుకున్నదంతా జరిగింది, అనుకున్నదే జరిగింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు బండి భగీరథ్ పైన పోక్సో కేసు అనేటువంటిది నమోదవటం అనేటువంటిది ఎంత సంచలనంగా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే నిన్న రాత్రి 9 గంటల నుంచి, అంటే మధ్యాహ్నం భోజన విరామం అనంతరం వస్తుంది, బెంచ్ మీదకి వస్తుంది, అది విచారణకు వస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా
రాత్రి 9 గంటల వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు కూడా సుదీర్ఘ విచారణ జరిగింది. సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత చాలా తేటతెల్లం చేశారు. అక్కడ ఉన్నటువంటి జడ్జి కూడా ఒకటే మాట అన్నారు, ఎవరైతే బాధిత యువతి ఉన్నారో బాధిత యువతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అయితే మాత్రం ముందస్తు బెయిల్ కానీ మధ్యంతర బెయిల్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యంతర బెయిల్తో పాటు ఇంకా ఏదైనా అరెస్టు కాకుండా అరెస్టు నుంచి రక్షణ కావాలంటే ఆ బెయిల్ పైన కూడా దానికి సంబంధించి ఒక వారం తర్వాత వాయిదా వేశారు. వారం తర్వాత కానీ దానిపైన విచారించాలి అని చెప్పి, అంటే వచ్చే గురువారానికి వాయిదా వేశారన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఇప్పటివరకు కేసు నమోదైన దగ్గర నుంచి కూడా బండి భగీరథ్ అయితే పరారీలో ఉన్నారు. ఆయన కోసం 4 బృందాలు అయితే గాలిస్తున్నాయి. ఇప్పటికే ఇటు కరీంనగర్లో కానివ్వండి, అదేవిధంగా ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు. అదేవిధంగా భగీరథ్కి సంబంధించినటువంటి స్నేహితుల ఇళ్లలోనూ, అదేవిధంగా భగీరథ్కి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా అందరి దగ్గర కూడా గాలిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఒక బృందం అయితే ఇప్పటికే బండి సంజయ్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఆ బండి భగీరథ్ ఇంట్లో కూడా అక్కడ ఆయనకి సంబంధించినటువంటి మేనమామ ఇంట్లో కూడా కొంత ఎంక్వైరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ పోలీసులు అయితే మాత్రం మొత్తానికి ఇక ఎట్టకేలకైతే పూర్తి స్థాయిలో పట్టుకోవాలని చెప్పి ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ 4 బృందాలు అయితే మాత్రం ముమ్మల గాలింపు చర్యలు అయితే చేపట్టాయన్నట్లుగానే ప్రధానంగా చెప్పాలి. ఏదైనా కానీ ఏ క్షణమైనా కానీ భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒక మాట మాత్రం ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఏదంటే వారికి కుటుంబ సభ్యులు కానీ వారంతటికి వారికి లేకపోతే భగీరథకి సంబంధించినటువంటి లాయర్లు కానీ వారే తీసుకొచ్చి వారిని అప్పచెప్తారా, లేదంటే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తారా, లేదంటే పోలీసులే పూర్తి స్థాయిలో గాలింపు తీసి వాళ్ళు అదుపులోకి తీసుకుంటారా అనేటువంటిది కొంచెం సస్పెన్స్గా మారింది అన్నట్లుగానే చెప్పాలి ప్రియాంక. తేజ, అయితే బాధితురాలి తల్లి కూడా ఒక లేఖ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఆ లేఖ సారాంశం ఏంటి, దానిపై ఎటువంటి విచారణ కొనసాగుతోంది? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే బాధితురాలి ఆ బాధిత యువతికి సంబంధించినటువంటి ఆ మదర్ కూడా ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఎందుకంటే తమ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు, ఓ పక్కన సోషల్ మీడియాలో కూడా అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, తమను వేధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తమ న్యాయం కోసం పోరాడుతున్నాము, కానీ తమ యువతికి సంబంధించి తమ కుమార్తెకి సంబంధించినటువంటి చాలా రకాలుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు, అసభ్యమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ మేము న్యాయం కోసం అంటే మా పైన బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా, అంటే చూస్తే ఒక న్యాయం కోసం ఒక తల్లి తన బిడ్డకు న్యాయం కోసం ఎంత పరితపిస్తున్నప్పటికీ కూడా సహకరించాల్సినటువంటి సహచరులు కానీ సహకరించాల్సినటువంటి సమాజంలో ఉన్నటువంటి లేదంటే కొన్ని రకాలైనటువంటి మీడియా సంస్థలు కానీ ఇవన్నీ కూడా పనిగట్టుకొని అసత్య ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ఆవిడ అంశంగా కనిపిస్తుంది. ఏదైనా కానీ మొత్తంగా లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ పోలీసులు అయితే 4 బృందాలుగా విడిపోయి వారంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేశారు. సో మొత్తంగా ఏదైనా కానీ ఈరోజు సాయంత్రం కల్లా బండి భగీరథ్ను పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.